అల్లం పచ్చడి మీరు ఆలోచిస్తే మీ అందరికీ తెలుసు, అల్లము బెల్లము భలేగా కలిసిపోతుంది. చిన్నప్పుడు సరదాగా అంటుండేవాళ్ళు, ఇప్పుడు అమ్మని బెల్లం పెల్లం అల్లం అంటారు, పెద్దగా అయిన తర్వాత పెళ్ళామే బెల్లం అమ్మ అల్లం అంటారండి. ఈ రెండు కాంబినేషన్ వంటల్లో మాత్రం భలేగా ఉంటుంది. చిన్నప్పుడు మనం ఇలా సరదాగా పిల్లల్ని ఏడిపించడానికి అంటూ ఉంటాం. ఇలా పెట్టి మనం ఇలా సన్నగా ఈ పుల్లల్లా కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇటు పక్క మన ఉల్లిపాయ వెల్లుల్లి మాడకుండా మనం దీన్ని కలుపుకుందాం. మరి కొంచెం సేపు ఫ్రై అయ్యే లోపల ఈ అల్లాన్ని చక్కగా కట్ చేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు అల్లం ఎంత చక్కగా సన్నగా పుల్లల్లా కట్ అయిపోయింది. మనం పచ్చిగా తిన్న ఈ కూరలో మనకి తెలియని కూడా తెలియదు. ఈ అల్లమే అద్భుతమైన టేస్ట్ తీసుకొస్తుంది. ఇది లాస్ట్లో వేసుకోవాలి. దీంట్లో మనం ఫస్ట్ చికెన్ ముక్కలు, ఈ చికెన్ ముక్కల్ని చక్కగా తీసుకొని వేసుకోవచ్చు. చికెన్ ముక్కలు వేసి ఇదే ఉల్లిపాయ మనం వెల్లుల్లి దాంట్లో ఈ నువ్వుల నూనెలో చక్కగా దీన్ని కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలన్నీ పర్ఫెక్ట్గా మనకి కుక్ అయ్యేంత వరకు దీన్ని ఇలా పెట్టేసుకుందాం. దీన్ని మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. మన చికెన్ చక్కగా ఉడుకుతోంది నూనెలో. ఇందులో మనం తగినంత ఉప్పు, కానీ ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఇందులో మనం సోయా సాస్, ఈ సోయా సాస్లో కూడా ఉప్పు ఉంటుంది. దీంట్లో ఆ అల్లం చక్కగా వేసి చేద్దాం. కానీ ముందు చక్కటి తీయదనాన్ని, అల్లం వేసే ముందే మనం కొంచెం బెల్లాన్ని కూడా ఇందులో వేసుకుందాం. ఏంటి, కోడి కూరలో బెల్లం, దీంట్లో బెల్లం కూడా వేసి మనం కారప్పొడి వేసుకుందాం. కారప్పొడి కూడా మనకి మంచి టేస్ట్, మంచి కాంబినేషన్ ఇచ్చి ఒక మంచి గ్రేవీ తయారవుతుంది. ఇందులో చూడండి, ఆ రంగు అన్నీ మారిపోయి మెరుస్తున్న గ్రేవీ తయారై ఈ చికెన్ అందులో కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఈ అల్లం సన్నగా ఏదైతే తరిగి పెట్టేసుకున్నామో దాన్ని దీంట్లో జల్లేసుకుందాం. అలాగే ఉల్లి పరకలు దీంట్లో జల్లుదాం. ఇప్పుడు మన అల్లం కోడి రెడీ అయిపోతుంది. దీంట్లో కొత్తిమీర కూడా కొంచెం జల్లి, కొంచెం అంత నీళ్లు కూడా, కొంచెం అంత సాస్ ఉంటుంది. దీన్ని మనం తెల్లన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ చికెన్ని ఈ సాస్లో మరి కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇంకా కొంచెం నీళ్లు పోసి ఈ చికెన్ దాంట్లో మునుగుతూ చక్కగా ఉడికించుకుందాం. ఆ మూత పెట్టేసి ఒక్కసారి రుచి కూడా మనం దీన్ని ఇంకా మన రుచి కావాలనుకుంటే ఇందులో కొంచెం అంత ధనియాల పొడి కూడా వేసుకొని కలిపేసుకుందాం. ఈ అల్లం కోడి చైనీస్ స్టైల్లో చేసుకునే దాన్ని నాలుగుకి నచ్చే విధంగా మనం తయారు చేసుకున్నాం. ఎక్కువగా సాస్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం పల్చగా చేసుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాల పాటు చికెన్ ఉడికేంత వరకు కుక్ చేసుకుందాం. ఈ సాస్ ఏదైతే ఉందో మనం ఈ ముక్కలకి కోటింగ్ అయి చక్కగా మెరుస్తుంది. సో నాకైతే ఈ మాత్రం ఉంటే చాలు. మీకు కొంచెం డ్రైగా కావాలంటే కూడా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. మన ఈ చికెన్ ముక్కలు చూడండి, మెరుస్తూ ఈ చికెన్ ముక్కలు రెడీ. ఈ నల్లటి సాసు ఇది పర్ఫెక్ట్గా రెడీ ఉంది. మనకి ఈ చికెన్ ముక్కల కంటే ఈ మెరుస్తూ ఈ సాస్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.